నమస్కారం గైడ్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ కంపల్సరీ అయిపోయింది. పోటీ పరీక్షల్లో కూడా ఇంగ్లీష్ కంపల్సరీ. మరి ఈ నేపథ్యంలో అసలు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఇంగ్లీష్పై పట్టు సాధించడం ఎలాగా, బేసిక్స్ ఎలా నేర్చుకోవాలి, మరి టెట్లో ఇంగ్లీష్కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ఈ విషయాలు డిస్కస్ చేయడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఓయూ డాక్టర్ కొండా నాగేశ్వర్ గారు ఉన్నారు. మరి నేరుగా మీరు వారితో మాట్లాడి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. హలో సార్, వెల్కమ్ టు గైడ్. సార్, ముఖ్యంగా మరి టెట్కు సంబంధించి ఇంగ్లీష్లో ఉన్న టాపిక్స్ ఏంటి? టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇప్పటికే గవర్నమెంట్ డేట్ కూడా డిసైడ్ చేసింది. రాబోయే జనవరి 1st వీక్లో జరిగే అవకాశం ఉంది. ఇంగ్లీష్ పార్ట్కు సంబంధించిన దాంట్లో 30 మార్క్స్కి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. పేపర్ 1లోను పేపర్ 2లోను 30 మార్క్స్కి ఉంటుంది. 24 మార్క్స్ ఇంగ్లీష్ గ్రామర్ పైన, మరో 6 మార్క్స్ ఇంగ్లీష్ పెడగాగి పార్ట్ పైన ఉంటుంది. ఈ 24 మార్క్స్ ఇంగ్లీష్ గ్రామర్లో అభ్యర్థికి ఉన్నటువంటి ఇంగ్లీష్ నాలెడ్జ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, స్పీచెస్, కామన్ ఎర్రర్స్, క్వశ్చన్ ట్యాగ్స్, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్తో పాటు ప్యాసేజ్ రైటింగ్ లాంటి 16 టాపిక్స్ పేపర్ 2కు, 12 టాపిక్స్ పేపర్ 1కు ఉన్నాయి. వీటితో పాటు 6 మార్క్స్ ఉన్నటువంటి ఇంగ్లీష్ పెడగాగి పార్ట్లో ఇంగ్లీష్ పట్ల విద్యార్థికి ఉన్నటువంటి అవగాహన, యాప్టిట్యూడ్, యాటిట్యూడ్, ఒక టీచర్గా కాబోయే విద్యార్థికి ఉండాల్సిన అవగాహన పైన ఇంగ్లీష్ మెథడాలజీ పార్ట్ను 6 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. మనం స్థూలంగా చూసినప్పుడు ఒక విద్యార్థికి ఉండాల్సినటువంటి లాంగ్వేజ్ స్కిల్స్ ఏ విధంగా అయితే ఉండాలో ఈ ఇంగ్లీష్ టెట్ సిలబస్ ద్వారా, టెట్ సిలబస్లో భాగంగా ఆ సిలబస్ని పెట్టడం జరిగింది. ఓకే, మరి ఇక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది? ప్రశ్నల సరళికి సంబంధించి మంచి క్వశ్చన్ అడిగారు మీరు. గతంలో జరిగినటువంటి టెట్ ప్రశ్నాపత్రాల కనుక మనం పరిశీలిస్తే 2011లోను 2012లోను జరిగిన క్వశ్చన్స్ విద్యార్థికి కాబోయే ఉపాధ్యాయుడు, నేటి విద్యార్థి ఉండాల్సినటువంటి గ్రామర్ స్కిల్స్, ముఖ్యంగా టెన్సెస్ నుంచి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అంటే భాషా విభాగాలు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చినప్పుడు నౌన్ కానీ, ప్రొనౌన్ కానీ, అడ్జెక్టివ్ కానీ, వెర్బ్ కానీ, అడ్వర్బ్ కానీ, ఇలాంటి బేసిక్స్ పట్ల కాబోయే ఉపాధ్యాయులకు అవగాహన ఉండాలి. తను క్లాస్ రూమ్లో బోధించబోయే బోధన పట్ల ఒక అవగాహన రావాలంటే తాను మాట్లాడబోయే భాష పట్ల ఆ భాష ఏ విభాగానికి చెందింది అనేది ఒక అవగాహన ఉండాలి. కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి గతంలో ప్రశ్నలు ఎక్కువ అడిగారు. ఈసారి కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్, క్వశ్చన్ ట్యాగ్స్, అదేవిధంగా టెన్సెస్ నుంచి, కామన్ ఎర్రర్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇక పెడగాగి పార్ట్కు సంబంధించినప్పుడు మెథడాలజీలో భాగంగా విద్యార్థికి క్లాస్ రూమ్లో ఏదైతే బోధించాల్సి ఉంటుందో లిజనింగ్ కానీ, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ లాంటి స్కిల్స్ ఉపాధ్యాయుడు విద్యార్థి నేర్పించాల్సి ఉంటుంది క్లాస్ రూమ్లో. ఆ 4 స్కిల్స్ పైన సిలబస్ మనకి కాన్సన్ట్రేట్ చేయబడి ఉంటుంది. LSRW స్కిల్స్ అంటాం. అంటే ఒక విద్యార్థి భాష నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు ముందుగా లిజనింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయటం, అటు తర్వాత స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, ఈ 4 స్కిల్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది, విద్యార్థికి ఎంత ఇంపార్టెంట్ అనేది ఉపాధ్యాయుడిగా, కాబోయే ఉపాధ్యాయుడిగా తెలుసుకోవాలి. కాబట్టి ఆ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, టెట్టే కాకుండా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఇంగ్లీష్ సంబంధించి చాలా డౌట్స్ ఉంటాయి. వారు ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదామండి. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, మీ డౌట్ ఏంటి? నేను తెలుగు మీడియం స్టూడెంట్ అండి. టెట్ ప్రిపరేషన్ అవుతున్నాను. అయితే అసలు ఇంగ్లీష్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా ప్రిపరేషన్ అవ్వాలని సార్ని అడుగుదాం అనేసి. వారితో మాట్లాడండి. హలో సార్, అది నేను తెలుగు మీడియం స్టూడెంట్ అండి. ఇంగ్లీష్ ఎట్లా ప్రిపరేషన్ అవ్వాలి ఏంటి అసలు అనేసి అడుగుదాం అనేసి. అదే అసలు ఇంగ్లీష్ చూస్తేనే భయం వస్తుంది, కన్ఫ్యూజనేషన్ ఉంది అంతా. అదే ఓకే, పేపర్ 1, పేపర్ 2 రెండింటికి ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన సిలబస్ సేమ్ ఒకే రీతిగా ఉన్నదండి. ముందుగా మీరు చేయాల్సిన ఒక పని, భయం తొలగించుకోవాల్సి ఉంటుంది. మీకు ఉంటున్నటువంటి ఫియర్ని ముందు తొలగించుకోండి. నేను చదవగలను, ఇంగ్లీష్ గ్రామర్ నేను చేయగలను, నేను నేర్చుకోగలను అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ముందు మీరు బిల్డప్ చేసుకోండి, మీరే డెవలప్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఇష్టం వచ్చినటువంటి ఏదైనా ఒక ఇంగ్లీష్ గ్రామర్ బుక్తో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ముందుగా తెలియని దానికంటే తెలిసినటువంటి ఒక బుక్ నుంచి మీరు స్టార్ట్ చేయండి. సిలబస్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ సిలబస్లో ఉన్న అంశాలు ఇవి ఎక్కువగా ఎగ్జామినేషన్లో ఏవే క్వశ్చన్స్ అడుగుతున్నారు, గతంలో 2011లో కానీ 2012లో కానీ
ఇప్పటికే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కనుక ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఆధారంగా ప్రిపేర్ కండి. ముఖ్యంగా మీరు భయం పోగొట్టుకోవాలంటే ఇంగ్లీష్ బేసిక్స్, వర్డ్, సెంటెన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్ లాంటి ప్లెయిన్ టాపిక్స్ చదువుకోగలిగినటువంటి స్ట్రక్చరల్ గ్రామర్ కాదు, అది చదువుకొని అర్థం చేసుకునేటువంటి గ్రామర్. కాబట్టి చదవాలి ఆ టాపిక్స్, మెయిన్గా బేసిక్స్ ఉన్న టాపిక్స్ చదవాలి. అది తర్వాత ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. వితౌట్ ప్రాక్టీస్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. సో దట్ you in your case I strongly recommend that practice very well. Without practice you cannot remove your fear also. అందుకే మీరు ప్రాక్టీస్ చేయటం అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ డేట్ కూడా వచ్చిన దృష్ట్యా ఈ రోజు నుంచి మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. భయాన్ని తొలగించుకోవటం అనేది ప్రధానమైన అంశం. ఓకే అండి, ముందు ఇంగ్లీష్ అంటే భయం అనే ఫోబియా వదిలిపెట్టాలండి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో సార్, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్ మీ సందేహం ఏంటి? మేడం, డిఎస్సిలో ఇంగ్లీష్ సిలబస్ పాత సిలబస్ ఉంటుందా, కొత్త సిలబస్ ఉంటుందా మేడం? సిలబస్ సంబంధించినటువంటిది ఏం మారలేదండి. టెట్ సిలబస్ ఏ టాపిక్ ఏ పార్ట్కు మారలేదు. ఇంగ్లీష్ కానీ మిగిలిన సబ్జెక్ట్స్ కానీ 2012లో ఏదైతే క్వశ్చన్స్ అడిగారో అవే క్వశ్చన్స్లో సిలబస్ ఉన్నది. సిలబస్లో ఎటువంటి మార్పు లేదండి ఇప్పటి వరకు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, గుడ్ ఈవినింగ్ అండి. మేడం, చెప్పండి సార్. మేము బీఈడి ఫ్రెషర్స్ మేడం. ఓకే, అంటే రీసెంట్గా బీఈడి అయిపోయింది మాది. ఓకే, మాకు సెట్కి ప్రిపేర్ అంటే ఎలాంటి కోచింగ్ వెళ్ళలేదు. బట్ మేము ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాని గురించి ఒకసారి సార్తో మాట్లాడదాం. అడగండి. హలో, అడగండి. ఏదైనా పర్టికులర్గా డౌట్స్ ఉన్నాయండి? అంటే ఇప్పుడు మాకు అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా క్వాలిఫై, హౌ టు క్వాలిఫై అనేది కూడా తెలియదు మేడం. ఏమన్నా ఎలా విషయాలు ఏమన్నా చెప్తారేమని చెప్పి కాల్ చేశాను. ఓకే, తను కూడా ఇంగ్లీష్ అంటే ఫోబియాలోనే ఉన్నట్టున్నారు. ప్రశ్న అడిగారు కానీ మీరు అడిగిన క్వశ్చన్ ఓవరాల్గా అడిగారు కాబట్టి ఆన్సర్ కూడా ఓవరాల్గా చెప్పాల్సి ఉంటుంది. రేపు జనవరిలో జరగబోతుంది. డిసెంబర్ 29 అని మనకి న్యూస్ పేపర్ ఆధారంగా తెలిసినప్పటికీ ఆ రోజు నెట్ ఎగ్జామ్ ఉండటం వల్ల జనవరి మొదటి వారంలో టెట్ జరిగే అవకాశం ఉంది. ఉన్నటువంటి టైం మీకు నెలకు ఒక 1 మంత్ కంటే ఎక్కువ టైం లేదు. ఈ టైంలో మీరు చేయాల్సిందల్లా సిలబస్లోని ముఖ్యమైన అంశాలను మీరు చదవాల్సి ఉంటుంది. దానికి కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి. 150 మార్క్స్కి టెట్ పేపర్ ఉంటుంది. అందులో కట్ ఆఫ్ మార్క్స్ ఓపెన్ కేటగిరీకి, రిజర్వేషన్ కేటగిరీకి ఏ మార్క్స్ వస్తే కట్ ఆఫ్ అనేది క్లియర్గా మీరు ఒకసారి ఎస్సీఆర్టీ వాళ్ళ వెబ్సైట్లో చూడండి. చూసినట్టయితే మీకు కట్ ఆఫ్ మార్క్స్ తెలుస్తుంది. ఆ సిలబస్ ఆధారంగా మీరు తీసుకొని ఇంగ్లీష్ పార్ట్ వరకు ప్రిపేర్ కావాల్సింది బేసిక్స్. నేను ముందు క్వశ్చన్స్ వచ్చినప్పుడు అన్నీ కలిపి కూడా చెప్పగలుగుతాను. ముఖ్యంగా మీరు చదవాల్సినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయంటే టెన్సెస్, వెర్బ్ ఫార్మ్స్ అనేది 3 నుంచి 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. క్వశ్చన్ ట్యాగ్ నుంచి డెఫినెట్గా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ప్యాసేజ్ రైటింగ్ నుంచి 4 నుంచి 5 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. అలానే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి 4 నుంచి 5 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే పేపర్ మొత్తంగా చూసినప్పుడు 30 మార్క్స్ పేపర్లో బేసిక్స్ పైనే 15 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో దట్ ఫస్ట్ జనరల్ ఇంగ్లీష్ గ్రామర్లో కొత్తగా మీరు టెట్ పేరు మీద నేర్చుకునేది అంటూ ఏమీ లేదు. అకాడమిక్గా ఏదైతే టాపిక్స్ ఉన్నాయో ఇంగ్లీష్ గ్రామర్లో ఆ అకాడమిక్ ఉన్న టాపిక్ని కాంపిటేటివ్ పర్పస్లో చదవాల్సి ఉంటుంది. అదనంగా యాడ్ చేయబడినటువంటి సిలబస్ ఏంటి అంటే పెడగాగి పార్ట్, ఇంగ్లీష్ మెథడాలజీ పార్ట్ని, ఇంగ్లీష్ మెథడాలజీ బీఈడీలోను డిఈడీలోను ఇంగ్లీష్ మెథడాలజీ పార్ట్ను, పెడగాగి పార్ట్ను దాన్ని చాలా కన్సైజ్గా 10 యూనిట్స్ని కలిపి 6 మార్కులు తీసుకొచ్చారు. అదొక్కటే కొత్తగా మనకు యాడ్ అవుతున్నటువంటి టెట్ సిలబస్. మిగిలినటువంటి 24 మార్క్స్ సిలబస్ కూడా అకాడమిక్గా మనం 10th క్లాస్ నుంచి 10th క్లాస్ బిలోను ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ వరకు ఏవైతే మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు గ్రామర్ చదువుతామో అదే గ్రామర్ టెట్ స్టాండర్డ్లో అడగబడుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్. హలో మేడం. హలో, గుడ్ ఈవినింగ్ అండి. హలో మేడం, నమస్తే మేడం. చెప్పండి సార్ మీ డౌట్ ఏంటి? మొన్నే టీటీసీ ఎగ్జామ్ రాశాను మేడం, రిజల్ట్స్ పడింది ఇంకా. అయితే నేను టెట్కు ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, అయితే ఇంగ్లీష్ కొంచెం పనిచేస్తుంది మేడం, కొంచెం అర్థం కావట్లేదు. సార్కి ఎట్లా ప్రిపేర్ కావాలో చెప్పమని. ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ గురించి అడగగలుగుతారా ఇంగ్లీష్లో? ఓకే, ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ కావాలని ఇప్పుడే నేను చెప్పాను. ఒక టాపిక్ ఏ టాపిక్లో మీరు ఒక ఐడియా అంటూ లేదు కాబట్టి మీరు సిలబస్లో 16 టాపిక్స్, నేను ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసినప్పుడు 16 టాపిక్స్ చెప్పాను. ఆ 16 టాపిక్స్లో మీరు ఏ టాపిక్లో మీరు వీక్ ఉన్నారు ఫైండ్ అవుట్ చేయండి. ఆ ఫైండ్ అవుట్ చేయాలంటే
రఫ్గా మీరు 2011లో 2012లో జరిగినటువంటి పేపర్ 1 లేదా పేపర్ 2 మీకు సంబంధించిన పేపర్ తీసుకొని ఆ పేపర్ని రఫ్గా ఒకసారి 1-2 సార్లు చదవండి. చదివినప్పుడు ఆ ప్రశ్నల సరళిని బట్టి, క్వశ్చన్స్ అడిగే విధానాన్ని బట్టి ఎక్కడ మీరు డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు లేదా ఎక్కడ మీకు ఈజీగా వచ్చే అవకాశం ఉందో చూడండి. అంటే గతంలో మీరు ఇప్పుడు డిగ్రీ వరకు, టీటీసీ వరకు మీరు ఏవైతే చేశారో, డిగ్రీ చేస్తే డిగ్రీ, ఇంటర్మీడియట్ తర్వాత టీటీసీ చేసి ఉంటే టీటీసీ, మీకు వచ్చిన టాపిక్ చాలా ఉంటాయి, మీకు టచ్ ఉన్న టాపిక్స్ ఉంటాయి. మీకు ఎక్కడో ఇంతవరకు ఎక్కడైతే చూడలేదో ఆ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఉన్నటువంటి టైం కూడా తక్కువ కనుక ఈ టైంలో అవసరమైనటువంటివి మార్క్స్ ఎక్కువ స్కోర్ చేసుకునే టాపిక్స్ పై దృష్టి పెట్టడం మంచిది. ఓకే, మరో కాల్. హలో మేడం, సార్తో మాట్లాడాను మేడం. మాట్లాడండి. హలో. మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు నాకు పెడగాగిలో డౌట్స్ ఉన్నాయి సార్. స్కిల్స్, మైక్రో టీచింగ్, వాటి గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ ఇంగ్లీష్. పెడగాగి పాటలు, కళాకార పద్ధతి, ఏకకేంద్ర పద్ధతి అట్లాంటివి నాకు ఇంగ్లీష్ లో ఓవరాల్ గా ఒక 10 minutes అట్లా ఎక్స్ప్లెయిన్ చేయండి. సరే సరే. మీరు అడిగినటువంటి డౌట్ లాంగ్వేజ్ స్కిల్స్ సంబంధించినటువంటి డౌట్. ఇది పెడగాగి పాటలో సెకండ్ యూనిట్గా ఉంది, లాంగ్వేజ్ స్కిల్స్. ఓకే. అంటే ఒక లాంగ్వేజ్ పైన పట్టు తెచ్చుకోవాలంటే లాంగ్వేజ్లో ఉండే స్కిల్స్ ఆధారంగా ఉపాధ్యాయుడు బోధించాల్సి ఉంటుంది. టీచర్ క్లాస్ రూమ్లో లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ యాక్టివిటీస్ని బోధించాల్సి ఉంటుంది. లిజనింగ్ యాక్టివిటీ బోధించేటప్పుడు టీచర్ తీసుకోవాల్సినటువంటి మెజర్మెంట్స్ ఏంటి, లిజనింగ్లో టైప్స్ ఏంటి, ఎక్కడ స్టూడెంట్స్ డిఫికల్ట్గా ఫీల్ అవుతారు వాటిని అర్థం చేయించడం ఎట్లా. ఇప్పుడు లిజనింగ్ చేసే దాంట్లో మనకి 4 టైప్స్ మెయిన్ టైప్స్ ఉన్నాయి. డిస్క్రిమినేటివ్ లిజనింగ్, అప్రిషియేటివ్ లిజనింగ్, ఫోకస్డ్ లిజనింగ్, క్యాజువల్ లిజనింగ్. వీటికి డిఫరెంట్ నేమ్స్ కూడా పెట్టవచ్చు మనం. అంటే క్వశ్చన్స్ వచ్చి అడిగే విధానం కూడా, ఒక విద్యార్థి సినిమా చూస్తూ లేదు రేడియో వింటూ చదువుకుంటూ ఉన్నాడు, అప్పుడు అతను ఏ లిజనింగ్ని ఫాలో అవుతున్నాడు అని క్వశ్చన్ అడుగుతుంది. అంటే ఒక బుక్ని చదువుతున్నప్పుడు, ఒక బుక్ చదువుకుంటూ అతను సాంగ్స్ వింటూ ఉన్నాడు, అప్పుడు ఎటువంటి లిజనింగ్ ఫాలో అవుతున్నాడు అంటే ఆయన క్యాజువల్ లిజనింగ్ని ఫాలో అవుతున్నాడు. లిజనింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హియరింగ్. హియరింగ్ ఈజ్ ఏ క్యాజువల్ యాక్టివిటీ వితౌట్ ఎనీ ఎఫర్ట్ టేక్స్ ప్లేస్, హియరింగ్ టేక్స్ ప్లేస్. లిజనింగ్ అంటే పర్పస్డ్ యాక్టివిటీ. ఇలా ప్రతి దాంట్లోని స్పీకింగ్, అలానే స్పీకింగ్లో కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉన్నాయి. ఫొనెటిక్స్ అనే ఇంపార్టెంట్ టాపిక్ ఉన్నది. మనం ఎక్కడ ప్రొనౌన్సియేషన్లో మన ప్రొనౌన్సియేషన్కు బీబీసీ ప్రొనౌన్సియేషన్కు డిఫరెన్స్ ఉన్నది. ఎలా ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది వర్డ్స్, వవెల్ సౌండ్స్, కాన్సోనెంట్ సౌండ్స్, డిప్తాంగ్ సౌండ్స్ ఏంటి, అవి ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూడాల్సి ఉంటుంది. రీడింగ్కి వచ్చినప్పుడు రీడింగ్లో స్కిమ్మింగ్, స్కానింగ్, అండర్స్టాండింగ్, దట్ ఈస్ కాంప్రహెన్షన్, జస్ట్ రీడింగ్ అని ఉన్నాయి. ఆ రీడింగ్ టైప్స్ అన్ని చదవాల్సి ఉంటుంది. రైటింగ్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. బేకాన్ అనేటువంటి ఇంగ్లీష్ ఎస్సేయిస్ట్. రీడింగ్ మేక్స్ ఏ ఫుల్ మ్యాన్. కాన్ఫరెన్స్ మేక్స్ ఏ ఫుల్ మ్యాన్. రీడింగ్ మేక్స్ ఏ రెడీ మ్యాన్. అండ్ రైటింగ్ మేక్స్ ఎన్ ఎగ్జాక్ట్ మ్యాన్. మనం రాయటం ఎప్పుడైతే వస్తుందో, అంటే స్టూడెంట్స్కి వెకాబులరీని మనం ఎప్పుడైతే టీచ్ చేస్తామో ఆ వెకాబులరీ టీచ్ చేసే డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి, వాటన్నిటిని చదవాల్సి ఉంటుంది. అంటే గతంలో అడిగినటువంటి ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి దగ్గర పెట్టుకున్నట్లయితే క్వశ్చన్స్ స్కిమ్మింగ్ మీద క్వశ్చన్ అడిగారు. 2012లో మెథడాలజీకి సంబంధించిన స్కిమ్మింగ్ అడిగారు. అదేవిధంగా అప్రోచెస్కి వచ్చినప్పుడు మెథడాలజీ, అప్రోచెస్ మీరు అడిగినటువంటి ఇంపార్టెంట్ ఏరియాస్లో అప్రోచెస్ మెథడ్స్లో డైరెక్ట్ మెథడ్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, బైలింగ్ మెథడ్, వెస్ట్ రీడింగ్ మెథడ్. ఇందులో డైరెక్ట్ మెథడ్ పైన, బైలింగ్వల్ మెథడ్ పైన ఇప్పటి వరకు జరిగిన అన్ని టెట్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చాయి. డైరెక్ట్ మెథడ్ అంటే ఏంటి, బైలింగ్వల్ మెథడ్ ఏంటంటి, వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, క్లాస్ రూమ్లో టీచర్కి, లెర్నర్కి వాటి వల్ల ఉపయోగాలు, అంటే పాజిటివ్ సైడ్ ఉన్నటువంటి ఏంటి, వాటిలో ఉన్న షార్ట్ కమింగ్స్ ఏంటి అనేది చదవాల్సి ఉంటుంది. ఇవి మీరు ఏదైతే సిలబస్లో ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో వీటిని డీటెయిల్గా చదవాలి. రెండవది, మీరు అడిగిన ప్రశ్నలో మరొక సప్లిమెంటరీ క్వశ్చన్ లెసన్ ప్లానింగ్కి సంబంధించినటువంటిది. మీరు ఆల్రెడీ టీచర్ ట్రైనింగ్ చేశారు కనుక డిఈడి కానీ బీఈడి కానీ, ఇప్పటికే లెసన్ ప్లాన్ ఎట్లా రాయాలి. లెసన్ ప్లాన్ అంటే ఇట్ ఈస్ ఏ రిటన్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ ఎ ప్లాన్ హౌ టు టీచ్ ఇన్ ద క్లాస్ రూమ్. Without lesson plan, a teacher cannot carry his teaching in the classroom. Okay. So that lesson plan is required. Lesson plan is a plan which shows modalities or formalities, a plan. If a teacher follows a lesson plan, he can be or he will be a good teacher in his life. Okay. చాలా మంచిగా డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. అలాగే మోస్ట్ ఆఫ్ ది కాలర్స్ ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలని అడుగుతున్నారు, కానీ పర్టికులర్ ఏరియా నాకు క్రిటికల్గా ఉందని మాత్రం చెప్పట్లేరు. కాబట్టి స్టూడెంట్స్ ఏది ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు, ఏ ఏరియా, ఏ టాపిక్?
ఇంగ్లీష్ గ్రామర్కి వచ్చినప్పుడు స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాస్లో ఒకటి ఫ్రేజల్ వెబ్స్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్, ఇవి ఈ మధ్య కాలంలో ఎక్కువ అడుగుతున్నారు. వాటితో పాటు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఎక్కడ ఉపయోగించాలి, అది ఏ విధంగా వస్తుంది అనేది. ఇప్పుడు లాస్ట్ 2012లో ఒక క్వశ్చన్, చాలామంది తప్పు చేసినటువంటి క్వశ్చన్, హీ శాంగ్ వండర్ఫుల్లీ ఎట్ ద థియేటర్ ఎస్టర్డే ఈవినింగ్ అనే క్వశ్చన్ అడిగారు. కానీ ఈవెన్ కీస్లో ప్రైవేట్ పబ్లిషర్ చేసిన కీస్లో కూడా రాంగ్ ఇచ్చారు. హీ శాంగ్ ఎట్ ద థియేటర్ వండర్ఫుల్లీ అని ఇచ్చారు, అది రాంగ్. ఒకటే సింగిల్ సెంటెన్స్లో 2 యాడ్వర్బ్స్ వచ్చినప్పుడు ఒక యాడ్వర్బ్ను వెర్బ్ పక్కన మరొక యాడ్వర్బ్ను సెంటెన్స్ చివర తీసుకోవాల్సి ఉంటుంది. హీ శాంగ్ వండర్ఫుల్లీ ఎట్ ద థియేటర్ ఎస్టర్డే ఈవినింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ మైనర్ ఏరియాస్లో మనం చేయాల్సి ఉంటుంది. మరి 2011లో ఒక క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్ అడిగాడు. మిస్టర్ మోహన్ వాజ్ లుక్డ్ ఆఫ్టర్ బై హిజ్ అంకుల్ అనే క్వశ్చన్ అడిగాడు. ఇట్ మీన్స్ వాజ్ లుక్డ్ ఆఫ్టర్ మీన్స్ టేకింగ్ కేర్, అంటే ఫ్రేజల్ వెర్బ్. ఇది ఒక వెర్బ్ పక్కన ప్రిపోజిషన్ పెట్టినట్లయితే దాన్ని మనం ఫ్రేజల్ వెర్బ్ అంటాం. ఇప్పుడు కాల్ అనేటటువంటి ఒక వెర్బ్ని తీసుకొని కాల్డ్ ఎట్ లేదా కాల్ ఆన్, కాల్ ఫర్, కాల్ ఆఫ్, డిఫరెంట్ మీనింగ్స్ మనం పొందొచ్చు. లుక్ ఎట్, లుక్ డౌన్, లుక్ అప్, లుక్ ఆఫ్, లుక్ ఆఫ్టర్, ఇలాంటివి ఫ్రేజల్ వెబ్స్. ఇవి లాంగ్వేజ్కి రెగ్యులర్గా టచ్లో ఉన్న వాళ్ళు మాత్రం చేయగలుగుతారు. అక్కడే డిసైడింగ్ చేసేది కూడా మనం ఎంత మేరకు మిగిలిన వాళ్ళకంటే మనం ముందున్నాము, మనము ఎక్కడ ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం అనేది డిసైడ్ చేయాల్సిన ఏరియా. ఇట్లాంటి మైనర్ ఏరియాస్లో క్వశ్చన్స్ అడుగుతారు. రెండోది ప్యాసేజ్ రేటింగ్ ఏముందిలే, అక్కడికి పోయిన తర్వాత అదే ఆన్సర్ అక్కడ ఉంటుంది కదా అని చాలామంది పొరపాటు పడుతున్నారు. ప్రాక్టీస్ లేకుండా, ప్యాసేజ్ని అండర్స్టాండ్ చేసుకోకుండా 5 మార్క్స్ ప్యాసేజ్ని ఒట్టిగా ఎగ్జామినేషన్ హాల్లోనే కేవలం ప్రాక్టీస్ చేద్దామంటే ప్యాసేజ్ 5 మార్క్స్ పోతాయి. ముందుగా రీడింగ్ హాబీని డెవలప్ చేసుకోవాలి. ఎవరైతే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ రెగ్యులర్గా చదువుతారో వాళ్ళు ప్యాసేజ్కు సంబంధించినటువంటి 5 మార్క్స్ని ఈజీగా తెచ్చుకోగలరు. ఒక విధంగా చెప్పాలంటే ఇంగ్లీష్ పట్ల కొద్దిగా నాలెడ్జ్ ఉండి రెగ్యులర్ టచ్ ఉన్న వాళ్ళు ఎటువంటి గ్రామర్ రాకపోయినా కానీ 15 to 20 మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంది ఇంగ్లీష్ పేపర్లో, ఇంగ్లీష్ పార్ట్లో. ఇలా విధంగా పేపర్ ఉన్నది. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. నాకు కొద్దిగా డౌట్ ఉంది సార్. చెప్పండి అమ్మా. యాక్టివైజ్ నుంచి ప్యాసివైజ్ ని ఎలా చేంజ్ చేయాలి, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్. అలాగే డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ కి దానికి ఒక ఎగ్జాంపుల్. అలాగే క్వశ్చన్ ట్యాగ్ ఎలా మీరు అడిగినటువంటి దాని గురించి కొంచెం ఒక్కొక్క ఎగ్జాంపుల్స్ ఇవ్వండి సార్. ఓకే, ఐ ఆన్సర్ ద క్వశ్చన్స్. మొదట మీరు అడిగింది యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కు. షీ సింగ్స్ ఏ సాంగ్ అనే ఒక సెంటెన్స్ తీసుకున్నాం. ఇది ఒక అసరేటివ్ సెంటెన్స్. షీ సింగ్స్ ఏ సాంగ్, ఆమె పాట పాడుతుంది అని చెప్పడానికి ఏ సాంగ్ ఈజ్ సంగ్ బై హర్ అనాలి. అంటే ప్రతి సెంటెన్స్లో సబ్జెక్టివ్, వెర్బ్, ఆబ్జెక్ట్ 3 ఉంటాయి. ఆబ్జెక్ట్ని ముందుగా తీసుకోవాలి. ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ని ముందుగా తీసుకోవాలి. అది ఏ సాంగ్. సింగ్స్ అనే వెర్బ్ ఉన్నది, అంటే ఇది ప్రజెంట్ టెన్స్ వెర్బ్. ప్రజెంట్ టెన్స్ వెర్బ్ అన్నప్పుడు బీ ఫామ్, ప్రజెంట్ టెన్స్ బీ ఫామ్ ఉపయోగించాలి. యామ్, ఈజ్, ఆర్లో ఈజ్ తీసుకోవాలి. ఏ సాంగ్ ఈజ్. అక్కడ ఉన్నటువంటి వెర్బ్ సింగ్, వెర్బ్ యొక్క 3వ రూపాన్ని ప్యాసివ్ వాయిస్లో రావాలి, సంగ్ అనాలి. బై అనే ప్రిపోజిషన్ని మనం డినోట్ చేయాలి. ఒక వర్క్ దీని చేత చేయబడుతుందని చెప్పాలి కాబట్టి బై అనే ప్రిపోజిషన్ పెట్టాలి. షీ అనేటువంటి సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మార్చాలి. అంటే 5 ప్రిన్సిపల్స్ ఫాలో అవుతే యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ను ప్యాసివ్ వాయిస్కి చేంజ్ చేయొచ్చు బేసిక్గా. ఇవి కాకుండా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని, ఇంపరేటివ్ సెంటెన్సెస్ని, కొన్ని రకాల సెంటెన్స్ మార్చేటప్పుడు కొన్ని డిఫరెన్సెస్తో మార్చాల్సి ఉంటుంది. అంటే 5 రూల్స్ కనుక మెయింటైన్ చేస్తే మనం ఏవి నుంచి పీవీకి ప్యాసివ్ వాయిస్కు సెంటెన్స్ చేంజ్ చేయవచ్చు. ఆబ్జెక్ట్ని చేంజ్ చేయటం, సరైన బీ ఫామ్ను రాయటం, థర్డ్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్, ఇచ్చిన వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ రాయటం, బై అనే ప్రిపోజిషన్ చేర్చడం, చివరిగా సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మార్చడం. ఈ 5 ప్రిన్సిపల్స్ కొద్ది గొప్ప తేడాతో అన్ని మోడల్స్లో ఉంటాయి. ఇక సెకండ్ క్వశ్చన్ మీరు అడిగింది డైరెక్ట్ అండ్ ఇండెక్ట్ స్పీచ్. రామ సెడ్ టు సీత, ఐ ఆమ్ గోయింగ్ టు కాలేజ్ టుడే, ఫర్ ఎగ్జాంపుల్. ఈ సెంటెన్స్ ఇచ్చాడు, దీన్ని ఇండెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. సెడ్ టు, ఇది అసరేటివ్ సెంటెన్స్, ఇవ్వబడినటువంటిది డిక్లరేటివ్ సెంటెన్స్, అసరేటివ్ సెంటెన్స్. సెడ్ టు అనే రిపోర్టింగ్ వెర్బ్ను టోల్డ్గా మార్చాలి. రామ టోల్డ్ సీత. కొటేషన్స్ మార్క్స్ తీసేసి మనం దట్ అనే కంజంక్షన్ ఉపయోగించాలి. దట్, ఐ అంటే ఎవరు ఇక్కడ మాట్లాడుతుంది, రామ మాట్లాడుతున్నాడు. హీ వాజ్, హీ. యామ్ గోయింగ్ అనే ప్రజెంట్ కంటిన్యూస్ అని ఫాస్ట్ కంటిన్యూస్గా వాజ్ గోయింగ్గా మార్చాలి.
టు కాలేజ్. టుడేని అడ్వర్బ్ దగ్గర రిలేషన్ చూపిస్తుంది, దాన్ని దూరపు రిలేషన్గా చూపించాలి, దట్ డే అనాలి. దీనికి కూడా 5 ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యాం. రిపోర్టింగ్ వెర్బ్ని మార్చడం, సెడ్ టుని టోల్డ్గా మార్చాం, నెంబర్ 1. నెంబర్ 2, కొటేషన్ మార్క్స్ తీసేసి దట్ని చేర్చాం. నెంబర్ 3, ఉన్న సబ్జెక్ట్ని మనము అక్కడ ఉన్న రామ అనే సబ్జెక్ట్తో మనం చేంజ్ చేసి రాసాం, ప్రణవ్ని చేంజ్ చేసి రాసాం. నెంబర్ 4, మెయిన్ వెర్బ్ని డబుల్ చేసాం, యామ్ గోయింగ్ అనేటటువంటి వర్బ్ను మనం డబుల్ చేసాం. ద మెయిన్ వర్బ్ ఆఫ్ డైరెక్ట్ స్పీచ్ విల్ బి డబుల్డ్ ఇన్ ద ఇండైరెక్ట్ స్పీచ్. మిగిలిన సెంటెన్స్ రాసి చివరిగా ఉన్న టుడే అనేటువంటి అడ్వర్బ్ని మనము డిస్టాన్స్ రిలేషన్ చూపించడం కోసం దట్ డే అన్నాం. తర్వాత కొటేషన్ మార్క్స్ తీసేసాం. ఇది స్పీచ్ నుంచి డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ చేంజ్ చేయడం. మీరు కనుక ఒకసారి ఫాలో అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, కొంచెం ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ అవగాహన వచ్చేస్తుంది. ప్రాక్టీస్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, హలో, గుడ్ ఈవినింగ్ అండి. మేడం నా పేరు సంధ్య. సంధ్య గారు చెప్పండి, మీ డౌట్ ఏంటి? సార్తో మాట్లాడాలి. అది మాట్లాడండి. హలో, చెప్పండి మేడం. చెప్పండి మేడం. సార్, అది సెట్లో ఇంగ్లీష్లో ఏ పార్ట్ నుండి ఎన్ని మార్క్స్ వస్తాయి సార్? అదేవిధంగా సెన్సెస్ ఉన్నాయి కదా. హలో, వింటున్నారు, చెప్పండి. సెన్సెస్ లో అవి కీవర్డ్స్ బాగా కన్ఫ్యూజ్ గా ఉంటాయి, ఎప్పుడు వచ్చినట్టే ఉంటాయి, బట్ కన్ఫ్యూజ్ అవుతుంటాము. అవి గుర్తు పెట్టుకోవడానికి ఏమన్నా చెప్పగలరా? ఎలా గుర్తు పెట్టుకోవాలో? మీరు అడిగినటువంటి క్వశ్చన్లో ఇప్పటికీ మీరు టీవీ చూసి ఉంటే ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ నేను ఆన్సర్ చేశానండి. సిలబస్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయనేది ఇప్పటికే ఆన్సర్ చేశాను. సెకండ్ క్వశ్చన్, గుర్తుపట్టేటందుకు ఏమైనా గుర్తులున్నాయా? ఎస్, సిలబస్లో నుంచి వచ్చే అంశాలు ఏవి వస్తాయి అని మనం చూసినప్పుడు ఖచ్చితంగా పేపర్లో ఉండే అంశాల్లో మేజర్ అంశాలు బేసిక్స్ ఉంటాయండి. పేపర్ ఎప్పుడు కూడా టెట్ అంటే ఏంటండి? టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టీచర్గా అర్హత పరీక్ష. అంటే టీచర్గా రాయటానికి అర్హత ఉండాలి అంటే ఇది కామన్ టెస్ట్ కాబట్టి ఇవ్వబడిన ప్రశ్నలలో దాదాపు 40% ఉన్నటువంటి 30 క్వశ్చన్స్లో 40% అంటే 10 to 12 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అందరికి తెలిసినే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ట్రెడిషనల్ టాపిక్స్ ఇవి కాకుండా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు ప్యాసేజ్ రైటింగ్తో పాటు పెడగాజీ 6 మార్క్స్ ఉన్నటువంటి పెడగాజీ పార్ట్ పైన మంచి కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు ఇప్పుడు టెట్ రాసి ఉంటే మాత్రం ఏ పార్ట్లో తగ్గి ఉన్నాయో చూడండి. ఫస్ట్ ఒట్టిగా కేవలం మీరు అడగటం కాదు, ఏ పార్ట్లో మీకు మార్క్స్ తగ్గాయో చూసి ఎక్కడైతే మీరు మిస్టేక్ చేస్తున్నారో ఆ పార్ట్ పైన మీరు స్టాండర్డ్ బుక్ ఒకటి చెప్తాను నేను. ఆక్స్ఫర్డ్ ఆక్స్ఫర్డ్ వాళ్ళది ప్రాక్టికల్ ఇంగ్లీష్ గ్రామర్ బై మైకెల్ స్వాన్. చాలా స్టాండర్డ్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్. ఇక మనకి ఇంగ్లీష్లో అక్రాస్ ది గ్లోబ్ మనకి ఒక స్టాండర్డ్ బుక్ అంటూ ఉందంటే మైకెల్ స్వాన్ ఒక స్టాండర్డ్గా తీసుకోవచ్చు. మీరు ఎక్కడైతే డిఫికల్ట్గా ఉందో ఆ డిఫికల్ట్ ఉన్న ఏరియాస్ని అందులో ప్రాక్టీస్ చేయండి. అంతకు మించి క్వశ్చన్ పేపర్ ఉండే పరిస్థితి లేదు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, 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 గుడ్ ఈవినింగ్ అండి. హలో, చెప్పండి సార్, మీ డౌట్ ఏంటి? మాట్లాడాలండి. మాట్లాడండి, మీ క్వశ్చన్ అడగండి. సార్, ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ లో ఒక డౌట్ ఉందండి. చెప్పండి. దిస్ ఈజ్ సాడ్, దీని తర్వాత ఈజెంట్ ఇట్ అని వస్తుందా, ఈజెంట్ దిస్ అని వస్తుంది సార్? రైట్, మంచి క్వశ్చన్ అడిగారండి. ఎస్, గుడ్ క్వశ్చన్. క్వశ్చన్ ట్యాగ్స్ నిర్మాణం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ హీస్ ఏ టీచర్, ఈజింట్ హీ అనాలి. ఇవ్వబడినటువంటి ప్రొనౌన్ ఏదైతే ఉందో ఆ ప్రొనౌన్ క్వశ్చన్ ట్యాగ్ తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో దిస్ అనేది రాదు, ఈజింట్ ఇట్ అనేటువంటి పదాన్ని మనం తీసుకోవాలి. అంటే ఆబ్జెక్టివ్ ఏదైనా ఉన్నప్పుడు, ఆబ్జెక్టివ్ ఉంటే అది నాన్ లివింగ్ ఆబ్జెక్ట్ అయినప్పుడు మనం వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మనకు వెర్బ్ 1లో ఉన్నప్పుడు షీ రైట్స్ ఏ లెటర్ అన్నప్పుడు డజంట్ షీ అనాల్సి ఉంటుంది. షీ డజంట్ రైట్ ఏ లెటర్ అన్నప్పుడు డస్ షీ అనాల్సి ఉంటుంది. అంటే ఉన్నటువంటి సబ్జెక్ట్ని బట్టి ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. సబ్జెక్ట్కి ప్రొనౌన్ మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి. ఇప్పుడు దిస్ అనటం అనేది మ్యాచ్ కాదు, దిస్ అనేది డెమోన్స్ట్రేటివ్, డిటర్మైనర్ డెమోన్స్ట్రేటివ్. దాన్ని మనం డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఉపయోగించడానికి అవకాశం లేదు. మనకి ఎప్పుడు అవకాశం ఉంటుంది అంటే ఇట్ అనేది ఆప్షన్స్లో లేనప్పుడు దిస్ అనేది అవకాశం ఉంటుంది. అట్లా విట్ అనేది ఉన్నప్పుడు డెఫినెట్గా ఈజింట్ ఇట్ అనటమే రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే అండి, ఇప్పటివరకు మనము టెట్లో ఇంగ్లీష్కి సంబంధించి ఎటువంటి టాపిక్స్ వస్తాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి తెలుసుకున్నాం. మరి ముఖ్యంగా వచ్చే ఎగ్జామ్లో ప్రశ్నల సరళి ఏ విధంగా ఉండొచ్చు?
ఎస్, ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి. మనకి ఎంత మేరకు చేసామనేది కాకుండా రాబోయేటువంటి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా వచ్చే ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుంది. ఇప్పటికే మనం 3 times టెట్ జరిగింది కనుక రాబోయేటటువంటి ఈ 1 monthలో జరగబోయే టెట్లో ఎక్కువ మరకు పెడగాగి పార్ట్లో క్వశ్చన్స్ టీచర్ యాప్టిట్యూడ్ మీద పెట్టే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇటీవల కాలంలో సెట్ నెట్ ఎగ్జామ్స్ చూస్తున్నప్పుడు స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కానీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కానీ చూసినప్పుడు కాబోయే ఉపాధ్యాయుడికి ఉండాల్సిన అర్హతలు యాటిట్యూడ్ ఉన్నదా యాప్టిట్యూడ్ ఉన్నదా అనేది ప్రధానమైన అంశం. అంటే మనం చదివినటువంటి పుస్తకాల నాలెడ్జ్ కంటే బుకిష్ నాలెడ్జ్ కంటే ప్రాక్టికల్గా ఉండాల్సినటువంటి వాటిపై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలిడిటీ, రిలయబిలిటీ, అబ్జెక్టివిటీ, స్కోరబిలిటీ అనేటటువంటివి టెస్ట్కు ఉండాల్సినటువంటి 4 ఇంపార్టెంట్ ఫీచర్స్. టెట్లో ప్రతిసారి క్వశ్చన్ అడుగుతున్నారు. సబ్స్టిట్యూషన్ డ్రిల్స్ అనేటటువంటి ఒక టీచర్ ఇప్పటికే స్టూడెంట్ టీచర్ బీఈడి డిఈడి చేసిన వాళ్ళు ఇప్పటికే చేసి ఉన్నారు, టీచింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అందులో వాళ్ళు ఫాలో అయినటువంటివి లెసన్ ప్లాన్కి సంబంధించిన అంశాలు, ఒక టీచర్గా కరికులంలో ఏమేమి తీసుకోవాలి ఏమేమి తీసుకోకూడదు అనే అంశాలు, ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఇంగ్లీష్ గ్రామర్లో నేను చెప్పినటువంటి అంశాలు, టెన్సెస్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే లేటెస్ట్గా జరిగినటువంటి ఈ 2012 టెట్ని కనుక మనం చూస్తే క్వశ్చన్ చాలా వరకు జనరల్ క్వశ్చన్సే ఉంటున్నాయి, అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఉంటున్నాయి, అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ అండర్స్టాండింగ్ అప్లికేషన్ కూడా స్టూడెంట్కు ఉన్నటువంటి గ్రామర్ను రీప్రొడ్యూస్ చేస్తే సరిపోదు, ఉన్నటువంటి గ్రామర్ను ఆ టైంలో ఇచ్చినటువంటి స్టిపులేటెడ్ పీరియడ్లో అప్లై చేయగలాలి. ఆ సెంటెన్స్ రాంగ్ ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్, దే యూజ్ టు గో ఫర్ ఏ వాక్ అనేటువంటి సెంటెన్స్ ఇచ్చారు. దిస్ మీన్స్ అని కింద ఏబిసిడి 4 ఆప్షన్స్ ఇచ్చారు. యూజ్డ్ టు మనం ఉపయోగించినప్పుడు అది సాధారణంగా యూజ్డ్ టు ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద ప్రీవియస్ హాబీ, పాస్ట్ హ్యాబిట్. గతంలో ఒక పని చేసి ఇప్పుడు చేయకపోతే దాన్ని యూజ్డ్ టు చెప్పాలి. ఐ యూజ్డ్ టు సింగ్ సాంగ్స్ అంటే ఐ సాంగ్ సాంగ్స్, ఎట్ ప్రజెంట్ ఐ ఆమ్ నాట్ సింగింగ్ సాంగ్స్ అని అర్థం. గతంలో చేశాను ఇప్పుడు చేయట్లేదు అని చెప్పడానికి. ఇలాంటి అప్లికేషన్ లేకపోతే డైలీ నీడ్స్ రెగ్యులర్గా మనం లాంగ్వేజ్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వాటి మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. వీటిపైన మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఇక మరి టెట్ పరీక్షకు సంబంధించి రిఫరెన్స్ బుక్స్ ఏమైనా చెప్తారా? రిఫరెన్స్ బుక్స్ ఇంతకుముందు చెప్పాను మేడం నేను. ఒకటి ప్రాక్టికల్ ఇంగ్లీష్ గ్రామర్ బై మైకెల్ స్వాన్, చాలా స్టాండర్డ్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్. ఇది కాకుండా మన నీడ్స్, మన స్టూడెంట్స్, తెలుగు మీడియం స్టూడెంట్స్ సంబంధించినటువంటి వాటిలో వనితా ఛానల్ ఫాలో అవుతున్నటువంటి విద్యార్థుల కోసం నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేయదలుచుకున్నది రేమండ్ మర్ఫీకి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటి బుక్, ప్రాక్టికల్ యూసేజ్ బుక్. వాళ్ళు 3-4 వాల్యూమ్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్, ఇంటర్మీడియట్. రేమండ్ మర్ఫీ రాసినటువంటి బుక్స్ చాలా ప్రాక్టికల్గా ఉన్నాయి, అవి తీసుకోవాల్సి ఉంటుంది. ఫొనెటిక్స్ సంబంధించినటువంటి దాంట్లో ప్రొనౌన్సియేషన్ డిక్షనరీ, డేనియల్ జోన్స్ ప్రొనౌన్సియేషన్ డిక్షనరీ చాలా బాగుంటుంది. మైకెల్ స్వాన్, రేమండ్ మర్ఫీ ప్రొనౌన్సియేషన్ డిక్షనరీ, ఇవి 3 కనుక ఉంచుకుంటే కేవలం టెట్ ఎగ్జామ్కనే కాదు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పిల్లలు మంచి మార్క్స్ తెచ్చుకోగలరు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పట్ల, యూసేజ్ పట్ల ఒక రైట్ యాటిట్యూడ్ని కూడా కలిగి ఉండగలరు. ఓకే, ఇక ఫైనల్గా గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ఇంగ్లీష్ ప్రిపరేషన్ వారు ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? టెట్ రాస్తున్నటువంటి వారిలో దాదాపుగా 70 నుంచి 80% రూరల్ ఏరియాస్ నుంచి వస్తున్నారు. సిటీ ఏరియాస్ కంటే రూరల్ ఏరియాస్లో ఉన్న పిల్లలకు ఇంగ్లీష్ పట్ల ఎక్కువ ఫోబియా ఉంటుంది. సిటీలో పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడినప్పటికీ వాళ్ళకి గ్రామర్ అనేది తెలిసి ఉండదు. కానీ రూరల్ ఏరియాస్లో ఇంగ్లీష్ మాట్లాడటము కష్టమే, మాట్లాడిన ఇంగ్లీష్తో పాటు గ్రామర్ కూడా రావటం తక్కువగా ఉంటుంది. వాస్తవానికి ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఎంత ఈజీ అంటే తెలుగు లాంగ్వేజ్లో, మాతృభాషలో, మదర్ టంగ్లో ఎవరైతే స్పష్టంగా మాట్లాడగలుగుతారో, ఒక లాంగ్వేజ్ పట్ల కమాండింగ్ ఉంటే రెండో లాంగ్వేజ్ కూడా సాధారణంగా వచ్చే అవకాశం ఉంటుందని ఇప్పటికే సైకాలజిస్ట్ అనేక సందర్భాల్లో చెప్పి ఉన్నారు. అందుకని మీరు ఇంగ్లీష్ మీకు నచ్చిన పుస్తకాలు, నేను ఈ బుక్ అని నేను చేయను, కానీ మీకు అర్థమయ్యే భాషలో, ప్రాథమికంగా అయితే 2 భాషల్లో ఉన్నటువంటిది, ఇంగ్లీష్లోను ఇటు మదర్ టంగ్ తెలుగులోను, ఇంగ్లీష్ తెలుగు ఉన్నటువంటి గ్రామర్ బుక్ తీసుకోండి. ఆ గ్రామర్ బుక్లో మీకు తెలిసిన విధంగా మీరు చదవండి. ఫస్ట్ చదివిన తర్వాత సెకండ్ రౌండ్లో మీరు టెట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఆ గ్రామర్ బుక్లో పాయింట్అవుట్ చేసుకున్న తర్వాత అదే టాపిక్స్ని ఇప్పుడు నేను చెప్పినటువంటి స్టాండర్డ్ బుక్స్లో చదవండి. ఎందుకు ముందుగా ఇంగ్లీష్ తెలుగు బుక్ గ్రామర్ బుక్లో చెప్తున్నానంటే డైరెక్ట్గా మీరు మైకెల్ స్వాన్నో రేమండ్ మర్ఫీనో చదివితే మీరు అర్థం చేసుకోలేకపోవచ్చు. అదే అంతకంటే ముందే మీరు ఇంగ్లీష్ గ్రామర్ని తెలుగులో ఉన్నటువంటి ఇంగ్లీష్ తెలుగు వెర్షన్లో ఉన్నటువంటి బుక్లో చదివితే ఒక ఐడియా వస్తుంది. ఈ ఐడియాని బేస్ చేసుకొని స్టాండర్డ్ బుక్ని రిఫర్ చేయాల్సి ఉంటుంది.
లక్ష్మీనారాయణ గారు రాసినటువంటి ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ తెలుగు పీపుల్కి, తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి తెలుగు మీడియం వాళ్ళకు చాలా మంచిగా ఉండేటువంటి గ్రామర్ బుక్, డిక్షనరీ. అది ఎప్పుడు డిక్షనరీ క్యారీ చేస్తూ ఉండాలి. ఎప్పుడు మన దగ్గర ఉండాల్సినటువంటి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా కానీ మన మొబైల్లో ఉండాల్సిన FM పాటలకు బదులు డిక్షనరీ ఉండాలి. అది రీజనల్ లాంగ్వేజ్లో ఉన్న డిక్షనరీ ఉంటే చాలా బాగుంటుంది. ఓకే నాగేశ్వర్ గారు, మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మరి పోటీ పరీక్షలకి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంగ్లీష్కి సంబంధించి చాలా వివరాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, మరి మీ కార్యక్రమంలో ఏదైనా చిన్న చిన్న విషయాలు మిస్ అయినా, రెఫరెన్స్ బుక్స్ కానీ మిస్ అయినా, లేదా మీ ఫ్రెండ్స్కి ఈ కార్యక్రమాన్ని చూపించాలన్నా యూట్యూబ్లో చూడొచ్చు. మరి మీ సందేహాలు ఏదైనా ఉంటే మీరు మాకు మెయిల్ చేయవచ్చు, ఎక్స్పర్ట్స్ మీకు సలహాలు ఇస్తారు. ఇది వాళ్ళ గైడ్. రేపటి గైడ్లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.